శక్తి షాడో వంటి డిజాస్టర్ల తర్వాత మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్లు కోరుకుంటే కొన్ని కాంబినేషన్లు అస్సలు వద్దనుకుంటారు. తన అభిమాన హీరో ఫలానా దర్శకుడితో సినిమా చేయాలని కోరుకునే అభిమానులు ఫలానా దర్శకుడితో అసలు సినిమానే చేయొద్దని కూడా కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ త్రివిక్రమ్ తో మరోసారి పవన్ సినిమా చేయాలని కోరుకుంటారు. కానీ పవన్ కొందరు దర్శకులతో ఎప్పటికీ సినిమా చేయొద్దని కోరుకుంటారు. అలా పవన్ సినిమా చేయొద్దని అభిమానులు కోరుకుంటున్న దర్శకుల్లో మెహర్ రమేష్ కూడా ఒకరు. ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన మెహర్ రమేష్ వచ్చిన ప్రతి అవకాశంను దుర్వినియోగం చేసుకుంటూనే వచ్చాడు. శక్తి షాడో వంటి డిజాస్టర్స్ తర్వాత మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. అతడు 10 ఏళ్ల తర్వాత చిరంజీవితో బోలా శంకర్ సినిమాను తీశాడు. ఆ సినిమా ఫలితం ఏంటో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. అందుకే మెహర్ రమేష్ తో మళ్ళీ ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదని చాలా మంది అనుకుంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ సన్నిహితుడు. అందుకే ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి మెహర్ రమేష్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.